కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామంటుంది సర్కార్. మరోవైపు ఈ అంశంపై బీఆర్ఎస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. నివేదికలో లోపాలను ఎత్తి చూపే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంతకీ బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? అరెస్టుల గురించి కేసీఆర్ చెప్పిందేంటి? కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై సర్కార్ చర్యలు చేపట్టే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై చర్చిస్తోంది. కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో ప్రస్తావించిన అంశాలేమిటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చని సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ నేతలపై సర్కార్ చర్యలకు సిద్ధమైతే చట్టపరంగా వాటిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తోంది. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కమిషన్కు అవసరమైన పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పనిగట్టుకుని తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. 650 పేజీల కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అధ్యయనం చేసి 60 పేజీల సారాంశాన్ని సిద్ధం చేసింది అధికారుల కమిటీ. అయితే సంక్షిప్త నివేదికలో 32 సార్లు కేసీఆర్ పేరును ప్రస్తావించింది. అలాగే 19 సార్లు హరీష్ రావు, 5 సార్లు ఈటల పేరును ప్రస్తావించింది. బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిందని, కాళేశ్వరం నిర్మాణానికి కేబినెట్ అనుమతి ఉందని బీఆర్ఎస్ అంటోంది. కానీ కేబినెట్ అనుమతి లేదంటూ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇలా ప్రతి అంశంపై కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం వేసే అడుగులకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. ఈ అంశంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే ఆలోచనలో ఉంది గులాబీ పార్టీ. కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు రెడీ అవుతోంది బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో ఇవాళ మధ్యాహ్నం మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ కోసం బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామంటోంది బీఆర్ఎస్. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ నివేదికపై అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్.